యా ఓకే ఓకే దర్శిత్ మీరు ఏదో రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఒకసారి దర్శిత్ మాట్లాడండి. ఇందాక ఎవరైతే వైసీపీ నుంచి వచ్చిన అధికార ప్రతినిధి చిన్నపరెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఫ్రీజ్ అయింది, ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు వస్తా. మాట్లాడలేదు, మీరు ఆగండి. అలాగే కూటమి ప్రభుత్వం ఎట్టుందంటే ఒక్క కత్తిపోటుకు 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్పి ఒక మనిషికి 100 కత్తిపోట్లు పొడిపించినటువంటి మటర్లు జరుగుతున్నటువంటి ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి మాట్లాడారు ఇందాక, ఒక మాట సార్, ఇందాక టీడీపీ వారు ఇంకోటి మాట్లాడారు, ఎన్నికల కమిషన్ అంట ఇండివిజువల్ బాడీ అంట, అందుకని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇవ్వాలంట. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా బెదిరించారో మనం చూసాం, తమిళనాడు నుంచి ఏమన్నా తీసుకొస్తున్నారని చెప్పేసి గతంలో జరిగినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేశారు. ఒకసారి 2018 ఎన్నికల సమరంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి, సచివాలయంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎలా బెదిరించారో, ఎన్నికల కమిషనర్ ని డైరెక్ట్ గా పక్కన కూర్చొని ఎలా బెదిరించారో, ఎలా బెదిరించొచ్చో ఈ సమాజానికి డైరెక్ట్ గా లైవ్ ద్వారా ప్రచారం చేశారు. బాబు తెలుసు చెప్పండి, మీరు చెప్పేది ఏమన్నా మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చెప్పా, కొడాలి నాని స్టేట్మెంట్ చెప్పా, మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అనుకున్నానా ఏంది? నేను ఇక్కడ నువ్వు చేయమన్నట్టు యాక్ట్ చేయటం అనుకున్నానా ఏంది? సందర్భాన్ని గుర్తు చేశా. చంద్రబాబు నాయుడు గారు జరగలేదని ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు ఏమి జరగలేదని ప్రజలందరికీ తెలుసు. మీకోసమే రాలేదు మేము. కూటమి సభ్యులమా తందానా అంటే తానా అంటానికి చిన్నపరెడ్డి గారు మాట చెప్పారు. సందర్భంగా చెప్తా ఉన్నా, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరండి? శివకుమార్ కు వెన్నుపోటు పడిచింది ఎవరండి? శివకుమార్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? పరిస్థితిని మర్చిపోయి ఏం మాట్లాడుతున్నావు బెదరు? ఎన్టీఆర్ సార్, ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు మాట్లాడుకుంటా పోతే చాలా వెన్నుపోట్ల వరకు పోవచ్చు. ఒక నిమిషం, వెన్నుపోట్లు కాదు ఇక్కడ, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎలా యాక్ట్ చేశారనేది ఇక్కడ ఇంపార్టెంట్. సార్ వెన్నుపోట్ల గురించి వదిలే చిన్నపరెడ్డి గారు మాట్లాడు. చిన్నపరెడ్డి అంతే. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కాకినాడలో మేము గెలిచాం. గతంలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో శంకర్ పావని గారు మా పార్టీ తరఫున మేయర్ గా ఉంటే అప్రజాస్వామికంగా ఆ రోజు కార్పొరేటర్లందరికీ బేరసారాలు జరిపి మీరు స్టార్ హోటల్లో పెట్టి కాకినాడ కార్పొరేషన్ మీరు ఎలా కైవసం చేస్తున్నారు? ఓకే దర్శత్, ఇప్పుడు ఇది ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను కదా చిన్న ఎగ్జాంపుల్ మీకు, 570 చోట్ల ఏకగ్రహం అయ్యిందంటేనే అసలు ఏం జరిగింది బిహైండ్ అనేది కూడా ప్రజలు చూస్తుంటారు. మీరో నేనో లేకపోతే చిన్నపరెడ్డి గారితోనో ఇక్కడ దాంతో ముడిపోయేటటువంటి అవకాశాలు లేవు. సో ఖచ్చితంగా ప్రజలు చూస్తుంటారు, ప్రజలకి మ్యాండేట్ ఇస్తారనమాట. అది 2029 దాకా మనం వెయిట్ చేయాలి. ఈ రోజు మీరు నేను రోడ్లోకి పోయినంత మాత్రాన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు. హేమ్ కుమార్ గారు రియాక్ట్ అవ్వండి. చిన్నపరెడ్డి గారు మాట్లాడారు, సో వెన్నుపోటు పొడిచింది టీడీపీ, అక్కడ ఉన్నటువంటి ఎన్టీ రామారావుకి, అంతేకాకుండా వెన్నుపోటు రాజకీయాలు చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కూడా ఈ రోజు వెన్నుపోటు పొడిచింది అని చెప్పి వెన్నుపోటు పొడిచారు. ఒక నిమిషం సార్, ఎస్ అదే హేమ్ కుమార్ మాట్లాడు. ఒక నిమిషం హేమ్ కుమార్ మాట్లాడండి. రాజు గారు, ముందుగా మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకు